ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక ముఖ్యమైన విషయంతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ప్రవీణ్ అన్నగారి మరణం మనలో ఎంతో దుఃఖాన్ని కలిగించింది. అయితే యావత్ క్రైస్తవ సమాజం అది హత్య లేక యాక్సిడెంటా అన్న అయోమయ స్థితిలో ఉండగా, ఇంకొంతమంది ఈ ప్రవీణ్ అన్నగారి గురించి నీచంగా మాట్లాడుతూ ఆయనను దేశద్రోహిగా చిత్రీకరిస్తూ కొన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడారు. అందులో ఒక దౌర్భాగ్యుడి వీడియో మీ ముందు పెడుతున్నాను, ఒక్కసారి చూడండి. వాడికి చెంప పగిలే సమాధానం ఇద్దాం. ప్రవీణ్ పగడాల గారు అయితే ఆయన మరణించారు, అయిపోయింది. మరణించిన వ్యక్తి గురించి ఎవరు కూడా తప్పుగా మాట్లాడరు, ఎవరు తప్పుడు పోస్టులు అయితే పెట్టరు. మీరు ఇందాక ప్రవీణ్ పగడాల మరణించిన వెంటనే నాకు తెలిసింది, నేను కొంతమంది పాస్టర్లకి కాల్ చేసి అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాను. ఆ మినిమం కట్టసి నాకు ఉంది అని మీరు ఇందాక చెప్పారు. కానీ అదే రోజు మీ అకౌంట్లో, మీ ఎఫ్ఏ అకౌంట్లో ఆయన్ని ఉద్దేశించి కొన్ని అనుచితమైనటువంటి పోస్టులు పెట్టడం జరిగింది. ఏంటి దానికి కారణం ఏంటి? చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఎవరి ప్రవీణ్ పగడాల దేశం కోసం చచ్చిండా, సమాజం కోసం చచ్చిండా? ఒక మత మార్పిడి ముఠా నాయకుడు, ఇక్కడ మత మార్పులు చేసి విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకునేవాడు, ఇక్కడ మతం మార్చి వాళ్ళ సంఘాల దగ్గర దశమ భాగాలు తీసుకొని బతికేటోడు. మనం జాతీయ మన దేశం కోసం మనం పోయినా, సమాజం కోసం చచ్చిండా? చెప్పండి. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వినండి, ఒక క్రైస్తవ పాస్టర్ అయినా ఈయన ఆయన బైబిల్ గురించి ఆయన చెప్పుకుంటే బాధ లేదు, మాకు అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. ఈయన ఏం మాట్లాడతాడు? పొద్దున్న లేవగానే హిందూ గ్రంథాల గురించి మాట్లాడతాడు. ముఖ్యంగా ఈ 2 రోజుల నుంచి ఒక వీడియో 2 వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ఒక వీడియో ఏంటంటే, సీతమ్మను రాముడు అసలు నువ్వు అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేనేదో ఆ రోజు స్వయంవరంలో చేసుకున్నా కానీ నువ్వు అంటే నాకు పెద్ద నీ మీద ఏదో పెద్ద నాకు మోజుతోనో లేకపోతే ప్రేమతోనో ఏం కాదు, నువ్వు అవసరమైతే లక్ష్మణుడితో వెళ్ళిపోవచ్చు, భరతుడితో వెళ్ళిపోవచ్చు, లేకపోతే అసలు ఆ మాటలు వింటుంటే ఇలాంటి దరిద్రుడు సస్తే మేము ఎందుకంటే సానుభూతి ఇవ్వాలా? చూసారు కదండి, సానుభూతి ఇచ్చేంత అర్హత వాడికి లేదు. వాడికి చూసారు కదండి, ఇందులో మాట్లాడింది హమార ప్రసాద్ అనే దౌర్భాగ్యుడు. వీడికి మనదైన శైలిలో కౌంటర్ ఇద్దాం. యారా దరిద్రుడా, ప్రవీణ్ అన్నగారు ఎవరా? ఆయన కాలుగోటికి నీ బ్రతుకు సరిపోద్దేంట్రా? ఆయన మంచి విలువలు కలిగిన వ్యక్తిరా. ఎంతోమంది అనాథ పిల్లలను పోషిస్తూ చదివిస్తున్నాడు, విధవరాండ్రను ఆదరిస్తున్నారు. ఆయన ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. ఆయనలా నీ బ్రతుక్కి ఒక్క మంచి పనైనా చేయగలవారా? దిక్కుమాలిన వెధవ. ఇకపోతే ఆయన వల్ల దేశానికి ఏంటి ఉపయోగమా? ఆయన ఏమైనా దేశం కోసం చచ్చాడా అన్నావు. నేను నిన్ను ఒకటి అడుగుతున్నానరా, నువ్వేమన్నా దేశం కోసం బ్రతుకుతున్నావా, లేక దేశం కోసం నీ జీవితాన్ని దారబోసావా? ఒరే దౌర్భాగ్యుడా, నువ్వు నమ్ముతున్నావే నీ రాముడు, వాడైనా కనీసం దేశం కోసం బ్రతికాడా, లేక దేశం కోసం చచ్చాడా? వాడి బ్రతుకంతా పెళ్ళం అంటూనే తిరిగాడు. చివరికి అదే పెళ్ళం దూరమైందని సరియు నదిలో దూకి చచ్చాడు. ఇందులో దేశం కోసం ఏం బ్రతికాడురా వారు? మరి వాడిని ఎందుకు దేవుణ్ణి చేశారా? ఒకవేళ నేను ఇదే మాట అంటే, నీ ప్రభువు దేనికోసం బ్రతికాడు అని అడుగుతావేమో. ఆయన బ్రతికిందే మన కోసం. యావత్ ప్రపంచాన్ని పాపమనే బంధకం నుండి విడిపించడానికి చనిపోయారు. ఆయన జీవితకాలం అంతా బ్రతికింది మన కోసమేరా దౌర్భాగ్యుడా. ఇకపోతే ప్రవీణ్ అన్నగారు సీతమ్మ కోసం, రాముడి కోసం అసభ్యంగా మాట్లాడారు అన్నావు. ఎస్, ఉన్నదేగా మాట్లాడారు. లేని మాట ఆయన ఏం మాట్లాడారు? ఈనాడు ఈ మాట అంటమేంటి? ఏనాడో పెద్దలే అన్నారు, రామాయణం రంకు అని. అయితే ఒక్కసారి రామాయణం యుద్ధకాండ 115వ సర్గ అని పుల్లెల శ్రీరామచంద్రుల అనువాదం. గీతా ప్రెస్లో అయితే 118వ సర్గ అయోధ్యకాండ అని ఉంటుంది. సో రామాయణం యుద్ధకాండ 115వ సర్గ 12 నుంచి 24 శ్లోకాలు పరిశీలిస్తే, ఈ యుద్ధ పరిశ్రమను నేను నీ కొరకై చేయలేదను విషయమును గ్రహింపుము. నా చరిత్రను రక్షించుకొనుటకు, అన్ని వైపుల నుండి లోకాపవాదములు రాకుండా చేసుకొనుటకు, ప్రసిద్ధమైన నా వంశము కళంకమును తుడిచి వెయ్యుటకు నేను ఈ పరిశ్రమ చేసి తిని. చరిత్ర విషయమున సందేహింపతగిన నీవు నా ఎదుట నిలిచి కంటి జబ్బుతో బాధపడుచున్న వానికి దీపము వలె నాకు చాలా భరింపశక్యము కాని దానువుగా ఉన్నావు.
ఓ సీత, అందుచేత ఇప్పుడు నీకు అనుజ్ఞ ఇచ్చుచున్నాను. ఈ 10 దిక్కులలో నీకిష్టం వచ్చిన దిక్కుకు వెళ్ళవచ్చును. ఓ మంగళప్రదురాల, నాకు నీతో పని లేదు. సత్కల మందు పుట్టిన తేజస్శాలి అయిన ఏ పురుషుడైనా పరగృహములో ఉన్న స్త్రీని అత్యాసక్తితో కూడిన మనస్సుతో మరలా తీసుకొనునా? రావణుడి వడిలో నలిగిన దానవు, దుష్టమైన చూపులతో అతని చేత చూపబడిన దానవు అయిన నిన్ను గొప్ప కులములో పుట్టినానని చెప్పుకొనుచు నేనెట్లు మరలా గ్రహించగలను? నేను నా కులము గౌరవము కాపాడుకున్నటకే నిన్ను జయించి తిని, కీర్తిని మరలా సంపాదించి తిని. నీ యందు నాకు ఆసక్తి లేదు. అందుచేత ఇక్కడి నుండి నీకిష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చును. ఓ మంగళప్రదురాల, అందుచేత నేను నిర్ణయము చేసుకునియే ఈ మాటలు చెప్పుచున్నాను. నీ ఇష్ట ప్రకారము లక్ష్మణుని సంరక్షణలో కానీ భరతుని సంరక్షణలో కానీ ఉండుటకు నిశ్చయించుకొనుము. సీత, శత్రుఘ్నుడి సంరక్షణలో కానీ, సుగ్రీవుని సంరక్షణలో కానీ, రాక్షసుడైన విభీషణుడి సంరక్షణలో కానీ ఉండుటకు నిశ్చయించుకొనుము, లేదా నీకిష్టం వచ్చినట్లు చెయ్యము. ఏమిరా అమరా ప్రసాద్, ఇదే కదా ప్రవీణ్ అన్నగారు చెప్పింది? ఉన్నదే కదరా ఆయన చెప్పారు. అలా చెప్పినందుకు ఆయన్ని నిందిస్తావా? ముందు అలా రాసినందుకు నీ వేపనోళ్ళని తిట్టరా దౌర్భాగ్యుడా. రామాయణం తెలీదు, మరి ఇతర గ్రంథాలు తెలియదు, అలాంటి నువ్వు ఎగేసుకొచ్చి తిట్టేస్తున్నావు. ముందు నీ గ్రంథాల్లో ఏముందో సరిగ్గా తెలుసుకోరా దగుల్బాజీ వెధవ సన్నాసి. చూశారు కదా ప్రియులారా, ఈ నిజాన్ని మరింత మందికి షేర్ చేసి నిజాలేంటో ప్రజలకు తెలియజేయండి. మరింత సమాచారంతో మీ ముందుకు మరలా వస్తాను. అంతవరకు దేవదేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.